అన్నా నమస్తే, మా అక్క నమస్తే, అరే చెల్లె నమస్తే, మరి తమ్మి నమస్తే. అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ సిరిపురం శ్రీనివాస్, ఏకే ఆల్సో నోన్ యాజ్ 065. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబకరేజీ గంట కొట్టి ఆలని సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని పాత లైక్ కొట్టి కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేసి కంటిన్యూ చేద్దాం. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతుంది అన్సీన్ ముచ్చట్లు. మిడ్ నైట్ ముచ్చట్లు కాదు. మిడ్ నైట్ ముచ్చట్లు అంటే టాస్క్ తర్వాత ఏం జరిగింది అది చెప్పాలంటే అమ్మ చాలా పెద్ద ముచ్చట ఉంది. అది ఏం లేదు బేసిక్గా, కానీ అన్ని డిస్కషన్స్ ఉంటూ ఉంటాయి. సరే అది లాస్ట్లో మాట్లాడుకుందాం. టాస్క్ తర్వాత రాత్రిపూట జరిగింది ఏంది, అసలు టాస్క్లో జరిగింది ఏంది అన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. మెయిన్గా కళ్యాణ్ వర్సెస్ సంజన, తనుజ వర్సెస్ సంజన జరిగింది కదా. ఆ జరిగిన పంచాయతీల తర్వాత కొన్ని డిస్కషన్స్ జరిగినాయి. అవి మనకి ఎపిసోడ్లో పెడితే ఖతర్నాక్ ఉండు. ఈ వాంటెడ్ పేట అని పెట్టి ఈ గెటప్లు, ఈ కథ, ఈ కామెడీ, ఇదంతా జరంతా సోది ఉంటుంది కదా. ఈ సోది కంటే అది కొంచెం డిస్కషన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా. సో ఆ డిస్కషన్స్ పెడితే బాగుండు. రేపు డైరెక్ట్గా మొత్తం ఈ సోది అంతా వేసుకుంటే కూడా అయిపోయేది. ఏం చేస్తాను చెప్పు, క్యాప్టెన్సీ టాస్క్ అనేది నడిపించాలి. మళ్ళీ వన్ డే అయితే డిలే అవుతుంది కదా వాళ్ళ ఉద్దేశంతో నడిపించారు. సరే, అయితే సంజన వర్సెస్ తనుజ జరిగిన తర్వాత, సంజన వర్సెస్ కళ్యాణ్ జరిగిన తర్వాత సంజన అక్క ఏడుతుంది. ఏడ్చినాక ఏం చేస్తాడంటే ఇమాన్యుల్ బాత్రూమ్ కాడ మోటివేట్ చేస్తాడు. ఎట్లా మోటివేట్ చేస్తాడు తెలుసా? నువ్వు డిస్కషన్ చేస్తే ఆయనకి నీకు పంచాయతీ ఉంది, ఆయన నిన్ను అనవసరంగా నామినేట్ చేసిండు. గా పాయింట్ మీదకి వెళ్ళి మాట్లాడాలి కానీ గా పాయింట్ మీదకి వెళ్ళి నువ్వు కొట్లాడు, గా పాయింట్ మీదకి వెళ్ళి నువ్వు మాట్లాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు వాళ్ళ పర్సనల్గా పోయి పర్సనల్గా అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా హర్ట్ అవుతారు. ఆ విషయంలో నీదే తప్పు. నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ సైడు న్యాయం ఉన్నా నీకోసం నువ్వు పోరాటం చేయకుండా నీ జుట్టు తీసుకుపోయి వాళ్ళ చేతులలో పెడుతున్నావు. అప్పుడు నీదే తప్పు అవుతుంది. నీ జుట్టు వాళ్ళకి ఇచ్చేస్తున్నావు. నువ్వు మిస్టేక్ చేసి వాళ్ళకి నీ పొరపాటుని దొరకబట్టిన తర్వాత వాళ్ళు ఈజీగా నిన్ను ఇష్టమైనట్టుగా మాట్లాడతారు. నీకు అర్థమైతలేదు. నువ్వు అనవసరంగా పర్సనల్గా ఎందుకు పోతున్నావు? నువ్వు అవన్నీ ఎందుకు మాట్లాడినావు? నిఖిల్ టాపిక్ ఎందుకు, అవన్నీ నీకు ఎందుకు అని చెప్పి గట్టి క్లాస్ పీకాడు. వెరీ నైస్. ఇమాన్యుల్ చెప్తాడు కానీ ఆమె పాటించదు. ఆమె కోపానికి అయితే ఏది పడుతుంది మాట్లాడుతుంది. అట్లా రైట్. ఆ తర్వాత ఇమాన్యుల్ దివ్యతో మాట్లాడేది ఒక డిస్కషన్ చూపించారు. ఇట్లా ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడదాం. అండ్ చాలామంది నాకు నిన్న మొన్న మనం పెడుతున్న వీడియోలకి అంటే ఎందుకు మాధురి గారిని దువ్వాడ మాధురి గారిని ఎందుకు క్వశ్చన్ చేస్తలేదు తనుజ? రమ్యకి నామినేట్ చేసింది, 2 చేతులు కలిసి సపాట్లనే ముచ్చట చెప్పిందే మాధురి. కానీ ఆ మాధురిని మాత్రం ఏమంటలేదు. ఎందుకు? ఆమెతో మధురంగా ఉంటుంది ఎందు ముచ్చట అని అంటే కొంతమంది కొన్ని కామెంట్లు పెడుతున్నారు. మాధురి సారీ చెప్పేసింది తనుజాకి, అందుకని చెప్పి ఆమె ఏమంటలేదు. అసలు ఆ క్లిప్ కానీ నాకు లైవ్లో కానీ ఎక్కడ కానీ కనిపించలేదు. ఏ రివ్యూవర్ కానీ మెన్షన్ చేయలేదు. ఎవ్వరు కూడా బయట ట్రోలర్స్, మీమర్స్ ఎవ్వరు కూడా పెట్టలేదు. అంటే ఇది ఓన్లీ పిఆర్ వాళ్ళు ఆడుతున్న గేమ్. ఒక స్ట్రాటజీ ఉంటుంది అన్నట్టు. పిఆర్ వాళ్ళు ఏంటంటే ఊరికి నోటి పుట్టించేస్తారు, పెట్టేస్తారు. అది కామెంట్ చూసిన వాళ్ళంతా నిజమే అనుకుంటారు కదా, అట్లాంటిది ఉంటుంది. సో ఒకవేళ అది నిజమైతే నాకు ఇన్స్టాగ్రామ్లో ఆ క్లిప్ను పంపండి. Sreenu65_official దానికి క్లిప్ను పంపండి. ఇట్లా మాధురి తనుజ కన్వర్జేషన్ అబౌట్ హర్ మిస్టేక్స్ అండ్ సేయింగ్ సారీ ఇట్లాంటిది ఏదైనా పెట్టి సోది పెట్టేసి పంపండి. పంపితే ఆ క్లిప్ చూసిన తర్వాత నేను నమ్ముతాను. అప్పటిదాకా నేను నమ్మను. ఎందుకంటే ఇవన్నీ ఫేక్ పిఆర్ స్ట్రాటజీలు ఉంటాయి. దిక్కుమాల స్ట్రాటజీలు వేసి ఏదో ఒకటి చేసి వాళ్ళ కంటెస్టెంట్ లేపడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఏదైనా చూడు అందులోకి వెళ్ళి ఒకటి చిన్న పాయింట్ పట్టుకొని ఓ ఓ ఓ అని మొత్తుకుంటారు. అసలు విషయాన్ని అంతా బొంద పెడతారు. అందుకే ఈ బిగ్ బాస్ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎట్లా జరిగిందంటే చాలా న్యాచురల్గా జరిగింది. ఇప్పుడు ఎట్లుందంటే కంప్లీట్ పిఆర్ వాళ్ళు గేమ్ని మార్చేస్తారు. కామెంట్లు పెడతారు, 100 కామెంట్లు పెడతారు. ఆ కామెంట్కి 100 లైక్ కొడతారు. అతను టాప్లోకి వస్తుంది అన్నట్టు. ఆ కామెంట్ అక్కడ టాప్కి వచ్చేటట్టు చేసి అక్కడ చూస్తున్న ఆడియన్ బ్రెయిన్ వాష్ చేసేటట్టు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా వెరీ 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 లెస్ పీపుల్ ఏంటంటే ఇవన్నిటికీ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా నిజంగా ఎవరు నిజం చెప్తున్నారు అనేటోళ్ళ దగ్గరికి వచ్చి చూసేటోళ్ళు కూడా ఉంటారు. అది మీలాంటి వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ వాచింగ్ ట్రూత్ అండ్ వాచింగ్ జెన్యూన్ రివ్యూస్. థ్యాంక్ యూ. మీరు బంగారం, మీరు సూపర్. నిన్నే అనేది నేను చెప్పేది, సూపర్ నువ్వు. ఆల్రైట్. సెకండ్ డిస్కషన్ ఇమాన్యుల్ అండ్ దివ్య నిఖిత మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే ఎక్కడెక్కడ వదిలేయాలి, క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. ఇది తనుజాకి అండ్ ఇమాన్యుల్కి జరిగిన పంచాయతీ. ఎక్కడెక్కడ వదిలేయాలి, క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. నన్ను నమ్ము అని ఎవరికి నేను చెప్పను అని ఇమాన్యుల్ అంటాడు. నన్ను నమ్మని ఎవరికి చెప్పను. 7 వారాల నుంచి చూసారు కదా, వాళ్ళే నమ్మాలి. నేను ఎంతవరకు సపోర్ట్ చేసినా, ఎంతవరకు నిల్చున్నా అని. నేను నిలబడలేదు అని ఈరోజు అంటే నేను హట్ అయినా, కానీ నిలబడ్డాను అన్న సంగతి వాళ్ళకు కూడా 7 వారాల నుంచి చూస్తున్నారు కాబట్టి వాళ్ళకే తెలియాలి అని ఇమాన్యుల్ అన్నాడు. ఎవరి గురించి? తనుజ గురించి చెప్పినానండి ఈ మాట. అంటే తనుజ సడన్గా ఈరోజు నిలబడలేదు అని చెప్పి మాట్లాడింది కదా, నాకోసం ఎవరు లేరు, నాకు ఎవరు సపోర్ట్ చేయాలి అట్లాంటివి మాట్లాడుతుంది కదా. ఎప్పుడు ఈమె ఇట్టే చెప్తుందిలే.
ఎంత సపోర్ట్ చేయని, ఆమె కోసం మొత్తం ఎట్టి చాకిరీ చేయని, మళ్ళీ నాకు ఎవ్వరు లేరని చెప్తుంది. ఎప్పుడు ఇదే ఘోరం తెలుసా. ఎంత చేసినా ఎంత పెట్టినా ఎన్ని ఫ్రీ పథకాలు ఇచ్చినా గవర్నమెంట్ మీద దుమ్మెత్తి పోసినట్టు ఆ టైపులో ఏదేదో చెప్తున్నా కంపారిజన్. ఏదో దీనికి సూట్ అయ్యే కరెక్ట్ శాస్త్రం ఏదన్నా ఉంటే కింద పెట్టారు, బాగుంటుంది కదా. రైట్. నెక్స్ట్ దివ్య అంటుంది, ఆమెకి ఎంత చేసినా సాటిస్ఫాక్షన్ ఉండదు. బన్నీ అని ఎంత చేసినా కానీ ఆయన ఏం చేయలేదు, నా కోసం ఉండట్లేదు, నా కోసం సపోర్ట్ చేయట్లేదు అని ఆమె అంటుండేది కదా, అందుకని చెప్పి మీకు తెలుసు అన్నట్టు. అండ్ బ్యాక్ బిచ్చింగ్ గురించి మాట్లాడింది కదా, బ్యాక్ బిచ్చింగ్ అనే టాపిక్ వచ్చింది కదా, చప్పట్లు కొట్టింది కదా. నేనంట తనుజ నా దగ్గర బర్నీ అన్న గురించి చాలాసార్లు మాట్లాడింది, మరి దాన్ని బ్యాక్ బిచ్చింగ్ అంటారు అంటే, బర్నీ గారు అయితే నా దగ్గర ఏం మాట్లాడకపోయేది, తన గురించి అంత నెగిటివ్గా అయితే మాట్లాడకపోయేది అని చెప్పి దివ్య అంటుంది. ఆ తర్వాత రీతు కూడా వస్తుంది. రీతు వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే టాపిక్ మాట్లాడుతూ రీతు అంటుంది, బర్నీ అన్న నా దగ్గర మాట్లాడిండు, మరి తనుజ గురించి అయితే తనుజ బర్నీ గురించి చెప్తా ఉండేది, అండ్ బర్నీ అన్న కూడా నా దగ్గర తనుజ గురించి చెప్పిండు అన్నట్టుగా అంటుంది. అంటే అవునా, నా దగ్గర అయితే నాతోనే ఎక్కువ మాట్లాడేది కదా, నా దగ్గర అయితే అట్లాంటి టాపిక్లు ఏం మాట్లాడకపోయేది అని అంటే రీతు అంటుంది. ఎగ్జాంపుల్ చెప్తా, నాతోటి ఏమన్నాడంటే స్విమ్మింగ్ పూల్ టాస్క్లో నాకు సపోర్ట్ చేయండి అంటే, అమ్మో నేను నీకు సపోర్ట్ చేయనమ్మా, నేను ఆ అమ్మాయికి సపోర్ట్ చేయాలి, ఆమె కనుక సపోర్ట్ చేయకపోతే అమ్మో నాకు చంపేస్తే తనుజ, అమ్మో నేను ఖచ్చితంగా తనుజకే సపోర్ట్ చేస్తాను ఇట్లాంటివి చెప్పేటోడు అని. ఇది బేసిక్గా బ్యాక్ బిచ్చింగ్ కింద కాదు, ఆమె నేచర్ ఏంది, ఆమెకి సపోర్ట్ చేయకపోతే టార్చర్ పెడుతుంది అన్న సెన్స్లో చెప్పినట్టుగా అనిపించింది నాకు. సో అయితే ఇక రీతు అంటది, నువ్వు సంజన గారిని నామినేట్ చేసినందుకు హట్ అయినావా ఈ మధ్యలో అని అడిగితే నేను సంజన గారిని నామినేట్ చేసినందుకు కాదు హట్ అయింది, ఇప్పుడు కళ్యాణ్ ఒక పేరు చెప్పి వాళ్ళని నామినేట్ చేస్తా అని చెప్పి తీసుకున్నప్పుడు అక్కడ వాళ్ళని కాకుండా ఇప్పుడు ఆ ప్లేస్లో సంజన అయినా సుమన్ శెట్టి అయినా నువ్వున్నా ఇంకెవరున్నా అలా నామినేట్ చేయడం కరెక్ట్ కాదు కదా. నా దగ్గరికి వచ్చి ఒక పేరు చెప్పి వీళ్ళని నామినేట్ చేస్తా అని చెప్పిండు. మామూలుగా ఇప్పుడు ఏమంటాడు, ముగ్గురిని నామినేట్ చేయడానికి నేను నేమ్స్ ఇచ్చినా అందులో ఇద్దరిది అయిపోయింది కాబట్టి నేను ఈవెన్ చేసిన అని అంటుండు. కానీ నా దగ్గర వచ్చి చెప్పింది రెండు నేమ్స్, ఒకటి ఆయేష, రెండు తనుజ. ఆయేషది అయిపోయింది కాబట్టి తనుజకి చేస్తాడు అనుకుంటే తనుజకి కూడా అయిపోయింది కాబట్టి అని అంటే నీ వర్షన్ నీకు ఉంటుంది, నీ పాయింట్స్ నీకుంటే, వాళ్ళు చెప్పిన వర్షన్ వేరు, నువ్వు చెప్పిన వర్షన్ వేరు కదా, చెప్పాలి కదా అని నేను చెప్పిన. కానీ వాడు సంజన నామినేట్ చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్ అనే దానికి నేను బాధపడుతున్నా అంతే. సంజన గారు వెళ్ళిపోతే మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతే కనుక నేను ఖచ్చితంగా బాధపడతాను అన్నావు కదా, మరి అదేంటిది అని చెప్పి రీతు అంటే, ఎస్ అక్కడ సంజన గారు ఉండి అనవసరంగా నా ద్వారా వెళ్ళిపోయినట్టు అవుతుంది. సంజన గారైనా అక్కడ ఎవరున్నా కానీ నా ద్వారా వెళ్ళిపోయినట్టు అవుతుంది. నేను కళ్యాణ్ని తనుజాన్ని నామినేట్ చేస్తా అంటే నేను ఇచ్చిన, కానీ నువ్వు తనుజాన్ని చేయకుండా సంజనాన్ని చేస్తే సంజన ఎలిమినేట్ అయిపోతే నేను బాధపడతా కదా అని చెప్తాడు. అఫ్కోర్స్ ఓవరాల్గా అయితే మా ఇద్దరి మధ్య బాండ్ ఉంది, ఖచ్చితంగా నేను మా అమ్మ వెళ్ళిపోతే నేను బాధపడతా, అండ్ మా అమ్మ నామినేట్ అయినా కానీ నేను ఇబ్బంది పడతా, నేను ఖచ్చితంగా తనని సేవ్ చేయాలన్న ఉద్దేశం నాకు ఉంటుంది, మా మధ్య ఉన్న బాండ్ మాకు ఉంటుంది. కానీ ఇలా తనుజాన్ని చేస్తా అని చెప్పి చేయకపోవడం మాత్రం నాకు నచ్చలేదని చెప్తాడు. అదే ఇమాన్యుల్ ఆ ప్లేస్లో ఎవరున్నా ఒకటి అని చెప్తారు. నెక్స్ట్ కళ్యాణ్ నాకు 3 పేర్లు చెప్పలేదు, ఇది ఒకటి. అండ్ రీతు అడుగుతుంది, బిట్టర్ లడ్డు నువ్వు ఎందుకు తనుజాకి ఇచ్చినావు అంటే, ఇక 15 వారాలు మొత్తం ప్యాంపర్ చేసుకుంటా, 15 వారాలు అమ్మ పువ్వు నువ్వు నవ్వు అనుకుంటూ ఉండాలా నేను నేను ఆడద్దా అని అంటాడు. అంటే బాండ్ అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని అట్నే కంటిన్యూ చేసుకుని ముందర తీసుకుపోవచ్చు. వీళ్ళిద్దరి మధ్యలో క్లాషెస్ వచ్చినాయి కాబట్టి బిట్టర్ లడ్డు ఇచ్చిండు. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఇమాన్యుల్ గేమ్ ఆడతాడు, ఎస్ గేమ్లోకి కంప్లీట్గా దిగిండు. ఇమాన్యులే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ గేమ్లో కంప్లీట్గా దిగిరు, ఇప్పుడు కంప్లీట్గా దిగుతున్నారు, మ్యాక్సిమం సేఫ్ అనేది పక్కకు పెడుతున్నారు. ఇమాన్యుల్ ఎందుకు దిగిండంటే హైపర్ ఆది ఇచ్చిన హింట్స్ని యాజ్ ఇట్ ఈస్గా పాటిస్తాడు. అది మీరు కన్నింగ్ అనుకోండి, అంటే బేసిక్గా ఇమాన్యుల్ ఆట నచ్చని వాళ్ళు కానీ, లేదంటే ఇప్పుడు ఇలా సడన్గా మారడం నచ్చని వాళ్ళు కానీ కన్నింగ్ అనుకోవచ్చు, లేదంటే స్ట్రాటజీ అనుకోవచ్చు. ఏంది ఇట్లా మారుతారా హింట్స్ ఇస్తా అంటే, పీక్ టైం వచ్చింది. ఈ పీక్ టైంలో తనుజ లేడీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని ఇమాన్యుల్ చెప్పడము. అట్ ది సేమ్ టైం ఇమాన్యుల్కి నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, డబల్ గేమ్ ఆడద్దు, సేఫ్ గేమ్ ఆడద్దు, ముందుకు పోవాలంటే చాలా గట్టిగా ఆడాలి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆడాలి అని చెప్పాడు. ఇలాంటప్పుడు ఇంకా ఒక మంచి డెసిషన్ తీసుకుందామని దిగిండు, కరెక్టే. కానీ ఇక్కడ కూడా ఇదే డిస్కషన్లో తను సేఫ్ ఆడుతుంది, మీరు గమనించారు కదా, తను ఈ అమ్మాయితోటి ఎంత నెగిటివ్గా ఉందో ఆ అమ్మాయితోటి ఇప్పుడు క్లోజ్ అయిపోయి మాట్లాడడం ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. సడన్గా 10 నిమిషాలలో మొత్తం మారిపోయిందా, నాగార్జున గారితో ఉన్నప్పుడు మాతోటే డిస్కషన్ చేసింది, ఆమె అన్డిజర్వ్డ్ అని చెప్పడానికి పాయింట్స్ ఎత్తుకుంది, అట్లాంటిది టక్కున ఆమె డిజర్వ్డ్ అని చెప్పింది, ఒక 10 నిమిషాల్లో మొత్తం మారిపోయిందా అని ఇవన్నీ మాట్లాడుతూ సేఫ్ గేమ్ అంటున్నారు కదా. ఈ సేఫ్ గేమ్ గురించి మాట్లాడే ఈ మనిషి ఈయన ఆడే సేఫ్ గేమ్ మామూలుగా ఉండదు. మళ్ళీ ఇక్కడ ఈయన ఫ్రంట్ ఫుట్లో ఉండి ఈయన నామినేట్ చేస్తాడంటే చెయ్యడు. ఇట్లా చేయకపోతే ఇదంతా చెప్పి కూడా సొల్లు అంతా వేస్ట్. ఎందుకంటే ఇమాన్యుల్ రంగంలోకి దిగి ఫేస్ ఆఫ్ అయితే అంటే 1-on-1 నామినేట్ చేస్తే అసలు అతను నామినేషన్లోకి వస్తే బచాయిస్తాడు, లేదంటే ఈ టాప్ 5 కంటెస్టెంట్కి దాకా పోవడం కూడా కష్టమవుతుంది. రైట్, నెక్స్ట్ ఇంకో డిస్కషన్.
ఇది అయిపోయింది. ఆ తర్వాత సంజన నిఖిల్ నాయర్ దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. ఏమంటుందంటే హైపర్ ఆది ఏం చెప్పిండు వచ్చినాక, ఇతను కళ్యాణ్ గేమ్ ఏంటిదని చెప్పిండు, ఫ్లట్టింగ్ గేమ్ అని చెప్పిండు. ఆ ఫ్లట్టింగ్ చేసుకుంటూనే ఉంటాడు. సో నేను చెప్పింది సెన్సిబుల్గానే ఉంది కదా, ఇతను ఎందుకోసం నిలబడతాడు, ఎందుకోసం తనుజాతో ఉన్నాడు ఏంటిది అనేది కూడా అతను వచ్చిన ఆయన చెప్పిండు కదా, నేను చెప్పింది సెన్సిబుల్గానే ఉంది కదా అన్నట్టుగా మాట్లాడుతుంది. నేనేం ఊరికనే చెప్పలే, నేను కొంచెం అంటే నేను ఊరికనే గాలికి చెప్పలేదు, ఒక రీజన్ ఉంది కాబట్టి చెప్పిన అంటది. అంటే సంజనక్క చెప్పింది కూడా నిజమే. ఇప్పుడు హైపరాది వచ్చి ఇన్పుట్స్ ఇవ్వడంతో అందరు గేమ్స్ మార్చుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు మనకు తెలుసబ్బా కళ్యాణ్ గేమ్ ఎట్లా నడిచింది, కళ్యాణ్ గేమ్ ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, సడన్గా మొత్తం వారం 2 వారాలలో మొత్తం సినిమా మారిపోయి తనుజ కళ్యాణ్ అనేది ఒకటి పడి తనుజకి విపరీతంగా ఫ్యాన్ బేస్ ఉండడంతో అటు నుంచి ఇటు షిఫ్ట్ అయింది కొంత. అయినా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందబ్బా, ఎంతగానో ఫ్యాన్ బేసా? ఈ టీవీ సీరియల్ చూసి ఇంత అడిక్ట్ అవుతారా వాళ్ళకి? నాకు అర్థం కాదు. ఆ సీరియల్ యాక్టింగ్ ఎక్కడ చేస్తుంటే కూడా అంత అట్రాక్ట్ అవ్వడం అదేందో అర్థమవుతలేదబ్బా. ఎందుకు అంటారో నాకు అసలు, ఏ గేమ్ చూసి అంటారో నాకు అర్థమవుతలేదు, ఏ పర్ఫార్మెన్స్ చూసి ఏ బిహేవియర్ చూసి అంటారో నాకు అర్థమవుతలేదు. అంటే అలుగుతుంది, అంటే ఎడుతుంది అంటే వీటికి కూడా ఫ్యాన్స్ అట్నే కంటిన్యూ అయ్యారంటే గ్రేటే. అది అదృష్టం ఉండాలబ్బా, నిజంగా చెప్తున్నా. గుమ్మడికాయ అంత కష్టం ఉన్నా వేస్ట్, గురువింద గింజంత దాని కింద మచ్చంతా అదృష్టం ఉంటే సరిపోద్ది అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా ఇప్పుడు బట్టలు చింపుకొని మొత్తం కింద మీద పడి ఆగం అయిపోయి దెబ్బలు తాకించుకొని ఆట ఆడినా అండ్ డీసెంట్గా ఉన్న పర్ఫార్మెన్స్ చూపించిన, ఎంటర్టైన్ చేసిన, ఏది చేసినా రాని పేరు 4 సార్లు అలిగి 5 సార్లు ఏడితే వచ్చేసిందంటే చూడు గొప్పే కదా. తనుజని టార్గెట్ చేస్తున్నావు నువ్వు అని అంటే టార్గెట్ కాదు, వాస్తవం చెప్తున్నా. వాస్తవం చెప్తే వాసినట్టుగా అనిపిస్తుంది. వాస్తవాలు వాసన వస్తాయి, అయినా అవే మంచి. వాస్తవాలు చేదు ఉంటాయి, అవే ఆరోగ్యానికి మంచి. షుగర్ కోటింగ్ వేసి బటర్ కోటింగ్ వేసి చెప్పాలంటే మనం కూడా చెప్తాం. ఈజీగా మసిపూసి మరడిగా చేసి మనం ఇప్పుడు ఎవరిని లేపాలంటే వాళ్ళని లేపచ్చబ్బా. అట్లా లేపాలంటే మనసు రావాలి. ఆ మనసు రావాలంటే వాళ్ళ ఆట నచ్చాలి. అలా ఆట నచ్చితేనే మనం ఏదైనా చెప్పగలుగుతాం. వాళ్ళ ఆట వాళ్ళ తీరు నచ్చినప్పుడు, వాళ్ళంతా ఫేకు జెన్యున్ కాదనిపించినప్పుడు నిజాయితీగా ఉండేటోడు చెప్పలేడు. అది కొంచెం ఏంటంటే సబ్స్క్రైబర్ని పెంచుకోవడానికి, పైసలు సంపాదించుకోవడానికి ఎట్లన్నా తిప్పి చెప్పొచ్చు. నేను ఎన్ని సీజన్లలో విన్నర్ కంటెస్టెంట్ లేడని చెప్పి మాట్లాడినా. మన దగ్గర ఇంతే ఉంటుందిలే. చాలామంది లేడీస్ హట్ అవుతారు. మన దగ్గర ఉన్న సవకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్లో చాలామంది లేడీస్, వాళ్ళందరూ హట్ అవుతూ ఉండొచ్చు, క్షమించాలి. మీ ఫేవరెట్ సీరియల్ ఆర్టిస్ట్ని నేను పొగడకపోవడంతో మీరు చాలా హట్ అవుతూ ఉండొచ్చు. ఓకే రైట్. ఒకవేళ నిజంగా పొగిడే మూమెంట్ వస్తే ఖచ్చితంగా పొగుడుతా అబ్బా. ఇప్పుడు కళ్యాణ్ కోసం స్టాండ్ తీసుకున్న విధానం ఉంటుంది చూడు, తనుజ అక్కడ మెచ్చుకోలేదా నేను? అది భలే అనిపించింది. అది ఫ్రెండ్షిప్ కోసం వాళ్ళు ఎంత నెగిటివ్ చెప్పినా కానీ ఈమె నిలబడ్డది నాకు బాగా అనిపించింది. అటు నుంచి ఇటు ఫ్రెండ్షిప్పే ఉంది, మరి ఇటు నుంచి ఇలాంటి ఫ్రెండ్షిప్ లేదే అనేది నా బాధే. రైట్. నెక్స్ట్ రీతు అండ్ డిమాండ్ పవన్ కాదు, రీతు అండ్ దివ్య వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఇమాన్యుల్ ఉంటాడు కానీ సైలెంట్గా ఉంటాడు. సో ఆయేషా టాపిక్ వస్తుంది. ఆయేషా తోటి ఈమె ఎందుకు క్లోజ్ అయింది సడన్గా అనేది రీతుకి దివ్యకి పెద్ద క్వశ్చన్ మార్క్. అదేంది అసలు ఆమె వచ్చిన తర్వాత నాన్న వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వచ్చింది, నాన్న అన్నావు, నీ గేమ్ అంతా అదే నడిచింది, నువ్వు ఒక పెద్ద డ్రామా చేసినావు, నువ్వు ఊరికైతే సింపతి గేమ్ ఆడినావు, ఊరికైనా ఏడిచినావు, అదే పని చేసినావు, నువ్వు 4 సార్లు అరిచినావు 5 సార్లు ఏడిచినావు అని చెప్పింది. అట్నే నాన్న పోగానే అమ్మ వచ్చింది అన్నది కూడా ఫస్ట్ ఆమెనే. ఇన్ని చేసిన తర్వాత కూడా ఆమెనే నమ్మింది, ఆమెతోటి మంచుకుంటుంది. అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఎట్లా సెట్ అయింది అని అంటే ఇమాన్యుల్ చెప్తాడు. ఆ క్రౌన్ దగ్గర డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ దగ్గరనే ఆ క్రౌన్ దగ్గర హెల్ప్ చేసినందుకు ఈమె మంచిదే కానీ నేనే తప్పుగా అర్థం చేసుకున్నా అని చెప్పి ఆమె అనుకుని ఈమె క్లోజ్ అయిపోయింది, ఇద్దరు కలిసిపోయారు అంటే అసలు ఆ 10 నిమిషాలలో ఏం మ్యాజిక్ జరిగింది? వారం రోజులలో జరిగిన మ్యాజిక్ ఆ రోజు జస్ట్ నాగార్జున గారి ముందు ఆ చిన్న బ్రేక్ టైంలో జరిగిపోయింది. ఆ 10 నిమిషాలలో ఏం మ్యాజిక్ జరిగింది అని చెప్పి దివ్య అంటూ ఉంటుంది. నెక్స్ట్ మనసు మార్చుకుందంటే అవునా ఎట్లా మార్చుకుంది ఏంటి అన్నట్టే చూస్తారు. అసలు టార్గెట్ అన్న మనిషి నువ్వే టార్గెట్, నిన్నే అటాక్ చేస్తా నువ్వే అని చెప్పి అన్న మనిషితో 10 నిమిషాలు క్లోజ్ అయిపోయిందా? అసలు అర్థమే అవుతలేదు అని దివ్య అంటుంటుంది. ఇంకా దివ్య మాట్లాడాలి అంటే ఓకేగా మాట్లాడతాం కానీ అలాంటి కంటెస్టెంట్తో అంటే ఎవరు ఆయేషా లాంటి కంటెస్టెంట్తో టార్గెట్ చేస్తా గొడవ పెట్టుకుంటా ప్రతిదీ గొడవ కోసమే వచ్చిందే దానికోసం అన్నట్టుగా మాట్లాడే వాళ్ళతోటి అసలు ట్రావెల్ కాలేం, ఫ్రెండ్షిప్ అసలు సెట్ కాదు అన్నట్టుగా మాట్లాడతారు. ఇమాన్యుల్ ఇది జరగగానే వద్దు నాకా బతకద్దు, అలాంటి వాళ్ళతో నాకా బతకద్దు అన్నట్టుగా కామెడీ చేస్తూ ఉంటాడు. అదే తర్వాత రేషన్ వచ్చింది. రేషన్ బిగ్ బాస్ ఎలిమినేట్ అయింది ఒకరే, అది కూడా తక్కువ తినే మనిషి ఎలిమినేట్ అయ్యాడు. మీరేమో 3 ఎలిమినేట్ అయ్యారు అనుకుని రేషన్ పంపించారు. రేషన్ తక్కువ వచ్చిందని ఇండైరెక్ట్గా చెప్తాను అన్నట్టు. ఎక్కువ వచ్చింది అంటున్నా. 3 ఎలిమినేట్ అయ్యారు అనుకున్నారా, ఒక్కడే ఎలిమినేట్ అయింది. యా
నెక్స్ట్ తనుజ, సాయి, నిఖిల్ నాయర్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. యా ఎలా పోర్ట్రే చేస్తుందో చూసారు కదా, మీకు అర్థమైంది కదా అని చెప్పి సంజన టాపిక్ మాట్లాడుతుంది. సంజన ఎలా పోర్ట్రే చేస్తుంది చూసారా, బ్యాడ్గా పోర్ట్రే చేస్తుంది, క్యారెక్టర్లను దించేసినట్టు మాట్లాడుతుంటుంది, ప్రతిసారి అరుచుకుంటూ ఇలానే మాట్లాడుతూ ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి నిఖిల్ నాయర్కి చెప్తుంటుంది అన్నట్టు. చెప్పి నాకు అనిపించింది నేను చెప్పడం తప్ప, నేను అనుకుంది నేను చెప్పడం తప్ప, ఏది నాగార్జున గారి ముందు అయేష టాపిక్ డిజర్వా అన్డిజర్వా అనేది నాకు అనిపిస్తుంది. నేను ఏదనుకుంటే అది నేను చెప్తాను కదా, నా డెసిషన్ రైటా రాంగ్ అనేది నా ఇష్టము. నేను పక్కన వాళ్ళని నేను జస్ట్ సజెషన్స్ అడగడం తప్ప, వాళ్ళని సజెషన్ అడగడమే తప్పైపోయింది. నా పాయింటే నేను పెడతాను, వాళ్ళు సజెషన్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు అన్నది పాయింట్ నేను పెడతాను. నాకు ఏదైతే రైట్ అనిపిస్తుందో ఆ పాయింటే పెడతాను, అందులో తప్పేముంది అని నా డెసిషన్ నేను చెప్తే వీళ్ళు రాంగ్ అనుకొని, వీళ్ళు అప్పటిదప్పుడే ఈమెతోటి ఫ్రెండ్షిప్ ఎట్లా సెట్ అయింది, మీరు ఎట్లా కలిసిపోయారు అని చెప్పి నన్ను సేఫ్ గేమ్ అని అంటున్నారు. నా గేమ్ నాది కదా, సేఫ్ గేమా రఫ్ గేమా టఫ్ గేమా అదంతా నా ఇష్టం కదా అన్నట్టు మాట్లాడతాను. నా దగ్గర ఉన్నప్పుడు నా పాయింట్సే నేను పెడతాను, కానీ వేరే వాళ్ళ పాయింట్స్ ఎందుకు పెడతాను సంథింగ్ ఇట్లాంటివన్నీ చెప్పింది. చాలాసేపు డిస్కషన్ ఇదే కంటిన్యూ అయింది. ఆ తర్వాత అందరితో అన్నీ చేస్తున్నా, నవ్వే దగ్గర నవ్వుతున్నా, ఏడ్చే దగ్గర ఏడుస్తున్నా, గొడవ పడే దగ్గర గొడవ పడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. అయినా కానీ ఇలాంటి పేర్లు పెడతారు సేఫ్ గేమర్ అని. ఎలా ఉంటుంది, కావాలని నామినేట్ చేయాలని ట్రై చేస్తారు, ఫ్రెండ్స్ అన్న ముసుగులో నామినేషన్ చేయాలని ప్రాసెస్ చేస్తూ ఉంటారని ఇక్కడ వీళ్ళకి చెప్పుకుంటూ ఉంటుంది. చెప్పినా కదబ్బా, నేను ఒక షార్ట్ వీడియో కూడా పెడతాను. నిఖిల్ నాయర్కి తనుజాకి ఫ్రెండ్షిప్ సెట్ అవుతుంది, వాళ్ళకి ముందు నుంచే ఫ్రెండ్షిప్ ఉన్నట్టుంది. సో ఇది మనం గమనిస్తున్నాం, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హౌస్ లోపల ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. అదే సంజనాకి అన్నది దాంట్లో తప్పేం లేదు. వీళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ బాగా గట్టిగా అవుతుంది కాబట్టి కళ్యాణ్ జరంత ఒంటరోడ్ అవుతాడు, కొంచెం దూరం అవుతాడు కాబట్టి హట్ అయ్యిండేమో. ఆమె ముందు మళ్ళీ నిరూపించుకోవడానికి నేను తోపుని నేను తురుముని అని నిరూపించుకోవడానికి ఇప్పుడు ఇమాన్యుల్ దగ్గర తనుజ నామినేట్ చేస్తా అని చెప్పి తీసుకున్న కార్డు తోటి సంజనాన్ని నామినేట్ చేస్తే కిక్ వేరే ఉంటుంది కదా, అది కిక్ ఇస్తుంది కదా అక్కడ తనుజకి, అందుకని చెప్పి చేసిండేమో అని చెప్పి ఈమె అజంప్షన్, ఈమె ఊహించుకొని అడిగింది. ఇక్కడ వాళ్ళిద్దరికీ ట్రాకు లింకు పెట్టలేదు. నేను అదే చెప్పిన, నేను నైట్ రివ్యూలో కూడా చెప్పిన. అండ్ దీనికి సంబంధించింది వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతున్నారు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న షార్ట్ వీడియో కూడా, రీల్ కూడా పెడతా, షార్ట్ వీడియో కూడా పెడతా, చూడండి. అది తప్పు కాదబ్బా, వీళ్ళిద్దరు ప్రొఫెషనల్లీ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, బయట కలిసి ఉండొచ్చు, బయట తెలిసి ఉండొచ్చు, సీరియళ్ళలో పర్ఫార్మెన్స్ అంటే సీరియళ్ళలో యాక్టింగ్ చేసి ఉండొచ్చు. ఒక సీరియల్ ఆర్టిస్ట్కి ఎంత లేదన్నా, ఇప్పుడు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్కి ఇంకో మిమిక్రీ ఆర్టిస్ట్కి ఎంత లేదన్నా ఫ్రెండ్షిప్ ఉంటుంది. డైరెక్ట్ కలిసినా కలవకపోయినా ఒక ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది, ఆ బాండ్ అనేది ఉంది. అండ్ హీఈస్ జెంటిల్ నేచర్, ఆమెది ఒక జెంటిల్ నేచర్. ఎంతవరకు బార్డర్ పెట్టుకోవాలో ఒక మనిషితో మాట్లాడేటప్పుడు తెలిసి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరికీ ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడి ఉండొచ్చు. అదే అక్కడ కనిపించుండొచ్చు మాట్లాడడం చూసి. ఇప్పుడు చూడు, ఈమె చెప్తలేదు, నిఖిల్ నాయర్ని కూర్చొని పెట్టుకొని మొత్తం చెప్తలేదా, అట్లా లైక్ దట్. అక్కడ సీను కూడా ఉన్నాడు, సాయి శ్రీనివాస్ కూడా ఉన్నాడు, రైట్. అందరిలో అని చెప్తాను. ఓకే, నెక్స్ట్ డిమాండ్ పవన్ అండ్ ఇమాన్యుల్ మాట్లాడుకుంటూ ఉంటారు. అదే ఇప్పుడు నా దగ్గర వాడు వచ్చి 3 పేర్లు చెప్పలేదురా, 2 పేర్లు చెప్పింది కాబట్టి ఒకటి ఇచ్చిన. అదే రీతు 3 పేర్లు చెప్పింది, నీకు తెలుసు 3 పేర్లు ఏంటో కూడా తెలుసు. ఆ 3 పేర్లు చెప్పినందుకు నేను 2 ఇచ్చిన, 2 నామినేట్ చేసి ఇది ఇచ్చేసిన. అంతే తప్ప నేను 3 చెప్తే 1 ఇవ్వలేదు. నేను వాడు చెప్పినప్పుడు అసలు అందులో సంజన గారి పేరే లేదు అన్నట్టుగా అని చెప్పిండు. అండ్ ఒక మాట, నువ్వు వచ్చి రీతుని నామినేట్ చేయాలి, నా దగ్గర పాయింట్స్ ఉన్నాయంటే నేను నీకు ఇయ్యనా వావు అన్నట్టు ఉంటుంది. అసలు ఏంది వీళ్ళ మధ్యలో ఉండే పాయింట్స్ ఏందన్న ఉద్దేశంతో ఇస్తాను కదా, అట్నే ఇచ్చిన. వీడు తనుజ నామినేట్ చేస్తా అంటే వీడేమో తనుజ నామినేట్ చేయకుండా ఇట్లా చేసిండు అని ఒక పాయింట్ మాట్లాడతారు. ఆ తర్వాత ఒక పర్సన్ని నామినేట్ చేస్తా అని చెప్పి ఇంకో పర్సన్ నామినేట్ చేయడం కరెక్టా, ఎందుకు ఇచ్చాను నేను అని ఇదొకటి చెప్తాడు. ఆ తర్వాత అదే డిస్కషన్ జరుగుతుంటే, ఆ తర్వాత నా గేమ్ నేను ఆడడానికి వచ్చాను, సో నాకు నచ్చినట్టుగా ఆడతాను అన్నట్టు ఒక డిస్కషన్ జరిగిన తర్వాత డిమాండ్ పవన్ అందుకుని ఏమంటాడంటే, వాడు సేమ్ థింగ్ బ్యాక్ స్టాబ్ అనేది ఉంది చూసారా, బ్యాక్ స్టాబ్ అనేది బాగా హైలైట్ చేసిండు, నన్ను మోసం చేసిండు అని చెప్పి వాడు మాట్లాడిండు. కానీ అక్కడ బ్యాక్ స్టాబ్ ఏందన్నా, బ్యాక్ స్టాబ్ ఎక్కడ చేసిన నేను వాడిని, ఒక మాట రీతు కానీ నేను కానీ బ్యాక్ స్టాబ్ చేయలేదు. వాడికి ఖచ్చితంగా ప్రామిస్ చేసి నేను వాడిని తీసేయను అని చెప్పిన తర్వాత నేను ఒకవేళ తీసేస్తే కనుక అది బ్యాక్ స్టాబ్ అవుతుంది. కానీ నేను నమ్మించి మోసం ఏం చేయలేదు. వాడు నమ్మకం పెట్టుకుంటే నేనేం చేయాలి, నేను వాడిని నమ్మకం పెట్టుకుంటాను, నేను ఎందుకు అనుకుంటా, నేను ప్రామిస్ చేస్తా. ఇప్పుడు నేను రీతు కోసం ప్రామిస్ చేసిన, రీతు కోసం నిలబడ్డా, వాడి కోసం నిలబడతానని చెప్పలేదు, వాడిని తీసేయను అని చెప్పలేదు అని చెప్పి ఇక్కడ చెప్తాడు. కానీ నమ్మకం పెట్టుకుంటాడు కదా, దోస్తు కదా అని చెప్పి నమ్మకం పెట్టుకుంటాడు. అగ్ని పరీక్ష నుంచి ట్రావెల్ అవుతారు కాబట్టి కొంచెం అడిషనల్ నమ్మకం ఉంటుంది. అక్కడ కళ్యాణ్ కూడా తప్పు పట్టడానికి లేదు. డిమాండ్ పవన్ ఒక క్లారిటీ ఇచ్చింది అన్నట్టు, నేను వాడికి ప్రామిస్ చేయలేదు కాబట్టి నేను వాడిని తీసేసిన, ప్రామిస్ చేస్తే నమ్మక ద్రోహం కదా అన్న సెన్స్లో చెప్తాను. ఇక్కడ డిమాండ్ పవన్ కరెక్టే, అండ్ కళ్యాణ్ హట్ అవడంలో కూడా న్యాయం ఉంది, అండ్ కళ్యాణ్ కూడా క్లారిటీ ఉంది, ఇది గేమ్, ఇక్కడ ఎవరిని నమ్మొద్దు అనే ఒక సెన్స్ నాకు కూడా ఉండాలి అని ఒక మాట చెప్పిండు. రైట్. ఇక్కడ డిమాండ్ పవన్ ఇంకోటి కూడా అంటాడు,
ఇగో వాడు అంటాడు కదా, ఇప్పుడు మోసం చేసినాం సమోసాలు చేసినాం అని అన్నాడు కదా, మరి వాడు బెడ్ టాస్క్లో రీతుని గుంజవతల బారేసిండు, నన్ను కూడా వెనక నుంచి తోసేసిండు. ఇవన్నీ కూడా ఉన్నాయి కదన్న, ఇవన్నీ కూడా రాంగే కదా, మరి వాడు కూడా నమ్మకం నిలబెట్టుకున్నట్టే కదా. అంటే ఇది జరిగే కంటే ముందు అది జరిగింది కాబట్టి చెప్పాలంటే అప్పటికి కళ్యాణ్కి వీళ్ళ మీద కోపం వచ్చింది కదా, బ్యాక్ స్టాప్ చేసిరని, రైట్. ఆ తర్వాత మనకి కళ్యాణ్ అండ్ దొంగ టాస్క్, ఈ దొంగ టాస్క్ స్టార్ట్ అయిపోయింది అబ్బా. ఈ దొంగ టాస్క్ అనేది వాంటెడ్ పేట అనే టాస్క్ స్టార్ట్ అయింది. అందరు కూర్చున్నారు, ఇంతంత దినేష్ కూర్చున్నారు. వాంటెడ్ పేట టాస్క్ ఏంది, ఆ టాస్క్లో 2 టీంలు ఉన్నాయి. ఒకటేమో సైలెన్సర్ సంజన, రెండోదేమో మాస్ మాధురి. ఈ 2 టీములలో ఈ 2 డాన్ల కింద అక్కడ ఉన్న వాళ్ళంతా దొంగలే, అందరూ దొంగలే. మళ్ళీ చెప్తారు అందరూ దొంగలే. ఈ అందరూ దొంగలలో వాళ్ళు ఎటువంటి నీతి న్యాయం నిజాయితీ ఇట్లాంటివి ఏమి ఉండయి. సో వాళ్ళు ఎట్టన్నా మారచ్చు. అండ్ ఇద్దరు దొంగల మూటాకి నాయకురాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి టీములలో జాయిన్ కావచ్చు. వీళ్ళు వాళ్ళని జాయిన్ చేసుకునే పాయింట్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర, అంటే నా టీంలో జాయిన్ కాండి అని అడగచ్చు, పైసలు ఇవ్వచ్చు, ఏదైనా చేసి వాళ్ళ టీంలో ఉండేటట్టు చేసుకోవచ్చు. ఎట్ ద ఎండ్ టోటల్ టాస్క్ ఎండ్ అయిపోయే టైంకి ఎవరి దగ్గర పైసలు ఎక్కువ ఉంటాయో వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్స్. అట్నే ఏ టీం అంటే ఇప్పుడు సైలెన్సర్ సంజన కానీ మాస్ మాధురి కానీ వీళ్ళిద్దరి టీములలో ఎవరి దగ్గర ఎక్కువ జనం ఉంటే ఆ టీం లీడర్, ఆ దొంగల ముఠా నాయకురాలు క్యాప్టెన్సీ కంటెండర్ అవుతుంది. ఇది టోటల్గా టాస్క్ సినారియో. సో ఇక్కడ ఏంది, సమయానుసారంగా టాస్కులు ఉంటాయి, ఆ టాస్కులు గెలిస్తే కనుక పైసలు వస్తాయి. అండ్ ఈ టీంకి ఇంత అని చెప్పి కొంత పైసల అమౌంట్ డైరెక్ట్ బిగ్ బాస్ ఫస్ట్ ఇస్తాడు, టోకెన్ అమౌంట్ అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చేస్తాడు అన్నట్టు. సో ఈ అమౌంట్ని వీళ్ళు పంచి ఏదో ఒకటి చేసి నయాన్నో భయాన్నో తప్పించో ఏదో ఒకటి చేసి వీళ్ళు వీళ్ళ టీంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అయితే హైలైట్ ఏంటంటే స్టార్టింగే వీళ్ళ టీంకి వాళ్ళ టీంకి అంటూ కొంత అమౌంట్ వస్తుంది కదా, ఆ అమౌంట్ని ఇక్కడ ఎథిక్స్తో సంబంధం లేదు, ఇక్కడ మీరు ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి ఎన్నిసార్లు అయినా టీంలు మారచ్చు, గ్యాంగులు మారచ్చు, మీకు ఎట్ ద ఎండ్ అంతా అయిపోయిందనే టైంకి ఎవరు ఏ టీంలో ఉన్నారు, ఎక్కువ మంది ఏ టీంలో ఉంటే వాళ్ళే అంటే వాళ్ళ టీం లీడరే క్యాప్టెన్సీ కంటెండర్ అవుతుంది మ్యాటర్. సో ఇక 6,000 వచ్చినాయి అని అన్నారు కానీ మరి టోటల్గా ఎంత అమౌంట్ వచ్చిందో తెలియదు. కానీ ఇప్పుడు మాధురి గారి టీంలో ఉన్న తనుజ అండ్ సుమన్ శెట్టి అన్న ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు కలిసి అమౌంట్ కొట్టేస్తారు, దివ్యనికిత కూడా షేర్ చేసుకుంటుంది. ఇందులో ఏంటంటే వీళ్ళు ముగ్గురు కుమ్మక్ అవుతారు అన్నట్టు. టోటల్గా వీళ్ళ టీం అమౌంట్ వాళ్ళ టీంకి వచ్చిన అమౌంట్ మొత్తం నొక్కేయడంతో ఆ తర్వాత ఫస్ట్ టాస్క్ గోలీ సోడా టాస్క్ తర్వాత ఈ అమౌంట్ వస్తుంది, ఈ అమౌంట్ గాయబ్ అయిపోతుంది. ఈ గోలీ సోడా టాస్క్లో గెలిచిన టీం ఇది ఇమాన్యుల్ అండ్ మన ఎవరు కళ్యాణ్, వీళ్ళిద్దరు కలిసి ఆడతారు కదా మాధురి వాళ్ళ టీం. సో టోటల్గా ఇదంతా జరిగిన తర్వాత అమౌంట్ ఏది అని చెప్పి ఎత్తుక్కోవడానికి సరిపోతుంది. సంజన టీం అంతా కూడా చాలా సీరియస్ అవుతుంది, బాధపడుతుంది. ఇది ఫెయిర్ గేమ్ కాదు, గేమ్ స్టార్ట్సే అసలు ఆ గేమ్ అమౌంట్ తీసేస్తే ఇంకెక్కడ గేమ్ ఉంటుంది అన్నట్టుగా బాధపడుతుంది. ఇక డీలింగ్ సెట్ చేసుకోగా 70-30 అంటారు, 80-20 అంటారు, ఆఖరికి వస్తే 50-50కి అయితే ఫైనల్ చేసుకుందాం అని చెప్పి వచ్చినాయి 6,000, అందులో 3,000 మాకు 3,000 మీకు అని చెప్పి అనుకోవడం అయితే జరుగుతుంది. కానీ అక్కడ 6,000 వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి ఎవరికి తెలియదు. మనకి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. రేపు ఏమైనా ఎపిసోడ్లో మనకు క్లారిటీ ఇస్తారు కావచ్చు. సో ఇక రేపు ఎపిసోడ్లో ఇంకా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి అంటే టక ఒక్కొక్క చిన్న టాస్క్లను చూపించుకుంటూ పోతారు కాబట్టి కొంచెం బెటర్గా ఉంటుంది. కానీ లైవ్ చూసి చెప్పాలంటే చాలా కష్టం. అండ్ తనుజ, సుమన్ శెట్టి అన్న అండ్ దివ్య వీళ్ళు కలిసి ఈ దొంగతనం చేసిరు కాబట్టి ఇది పంచుకుంటున్నట్టు. వీళ్ళు పంచుకోవడానికి మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి మనిషికి 3,000 మేము తీసుకుంటాం, మిగతా 3,000 మీకు ఇచ్చేస్తాం అనే కాన్సెప్ట్లో మాట్లాడుకున్నారు. అండ్ టాస్క్ గెలిచినందుకు బోనస్ అమౌంట్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి కూడా షేరింగ్ చేసుకుందాం అనడం. అండ్ ఆ తర్వాత ఇక్కడ తనుజ చాలా యాక్టివ్గా గేమ్ ఆడుతుంది, కళ్యాణి కొట్టేద్దామని చెప్పి చూడడం. అట్లా వాళ్ళ టీం వాళ్ళవి కూడా దయ్యా దాక్షిణ్య లేని ఒక దొంగ కరడు కట్టిన నేరస్తుడిలాగా బిహేవ్ చేస్తుంది. టిల్లు రాణియా ఏదో ఉండే పేరు, టిల్లు బావ. సో చేస్తున్నారు. సో ఇంకేముంది, ఇక్కడ ఈ మాధురి వాళ్ళ టీంలో రీతు ఉంది. కానీ రీతు ఎప్పుడైనా సంజన వాళ్ళ టీంకి వెళ్ళొచ్చు అని చెప్పి మాధురి అనుకుంటుంది. రీతుని నమ్మలేము, ఆమె ఎప్పుడైనా పోవచ్చు అంటే నిజంగానే రీతుకి సంజన వాళ్ళ టీంలోకి వెళ్ళాలని ఉంది, ఎందుకంటే అక్కడ డిమాండ్ పవన్ ఉన్నాడు కాబట్టి. సో రీతు డిమాండ్ పవన్తో వాళ్ళతో కలిసి ఇక్కడ మాధురి వాళ్ళ టీం వాళ్ళు దాచిపెట్టిన డబ్బుల కోసం కూడా ఎతికిరు. సో ఇదంతా జరుగుతుంది అబ్బా. రీతు వర్సెస్ తనుజ ఒకసారి చిన్న పంచాయతీ అవుతుంది. మాధురి తనుజ ఉంటారు, అక్కడ రీతు వస్తుంది, ఇక్కడ పంచాయతీ అవుతుంది. అండ్ తనుజ వేరే వాళ్ళతో మాట్లాడుతున్న టైంలో నిఖిల్ నాయర్తో లేదు ఎవరితో మాట్లాడుకుంటున్న టైంలో మధ్యలో రాము వస్తే రాము మీదకి సీరియస్ అవుతుంది. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఇట్లా జరుపుకుంటూ పోయిందబ్బా మొత్తానికి అయితే. సో ఇది మ్యాటర్. ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియో ఓటింగ్ పోల్ అనాలిసిస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా, బై బై, టేక్ కేర్.
నమస్తే శబ్బకేర్, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, సారీ. ఇంతే అబ్బాయి. ఇంకా ఇది చెప్పాలంటే ఏముందబ్బా, వీళ్ళ పైసలు వాళ్ళ దగ్గర, వాళ్ళ పైసలు వీళ్ళ దగ్గర, ఇదే పంచాయతీ. ఇది డీటెయిల్గా చెప్పాలంటే ఎపిసోడ్ చూసే చెప్తా. ఓకేనా? రైట్, బాయ్.